ఇప్పుడు వచ్చేటువంటి ఆ ముగ్గురు ఎవరో తెలుసా? మన ఇండస్ట్రీకే ముగ్గురు మనగాళ్ళు లాంటి వాళ్ళు. అది ఎంటర్టైన్మెంట్ లో అయినా, ఎనర్జీలో అయినా సరే, డాన్స్ లో అయినా సరే, వీళ్ళ ముగ్గురికి పెట్టింది పేరు. సో లెట్స్ వెల్కమ్ ద రాకింగ్ స్టార్ మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ along with నారా రోహిత్. ఈ ముగ్గురుతో పాటు ఇంకో ఇద్దరిని కూడా పిలిచాను. మరి మన భైరవ సినిమా డైరెక్టర్ విజయ్ గారు అలాంగ్ విత్ ద ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు. మనోజన్ దగ్గర సైలెంట్ గా ఉంటే ఒప్పుకోరు, చాలా వైలెంట్ గా ఉండాలి మనం అందరం. అంటే ఎనర్జీ ఉండాలన్నమాట. అన్న వచ్చాక మేము సైలెంట్ గా ఉండటమే బెటర్ అనిపించింది. వేసేసా కదా అది. అయ్యో బాబాయ్ మీరేసేస్తారు, అది నాకు తెలుసు. నేనేమన్నా అన్నానేమో కొట్టడానికి వచ్చారు. నాకు చిన్న భయం వేసింది, ఇదేంటి సడన్ గా వచ్చి. సార్ విజయ్ గారు, ఒక మనిషిని హ్యాండిల్ చేయడమే కష్టం, ముగ్గురు మ్యాచ్ మెన్ ని పెట్టి ఈ సినిమా తీయాలనేటువంటి మీకు ఈ ధైర్యం ఎలా వచ్చింది అసలు? నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది రాధామోహన్ గారే అండి. అసలైన మగాడు. అసలైన మగాడైన ఒక మగాడే. ఈసారి మాత్రం ఏదో సినిమాలకి అక్కడ థియేటర్లో స్పీకర్లు పగిలిపోయిన అంటారు కదా, ఈ సినిమాకి చాలా థియేటర్లో స్పీకర్ పగిలిపోతాయి. పగిలిపోవటం ఖాయం, మామూలుగా ఉండదు. వెయిటింగ్ మేమైతే. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మనోజ్ అన్న గురించి యూట్యూబ్ లో ఏది వచ్చినా సరే వైరలే. ఎవర్రా నువ్వు అగో వాడే ఎలుగుబంటాడు. ఎలుగుబంటో. మనోజ్ అన్న కంబ్యాక్ కోసం అందరు కోట్లాది మంది తెలుగు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అండ్ ఏం కంబ్యాక్ అన్న మిరాయ్ అండ్ విత్ భైరవ్. సాలిడ్, విషింగ్ యూ ఆల్ ద సక్సెస్. లైక్ వైజ్ అలాగే మన నారా రోహిత్ అన్నకి మొదటి సినిమా నుంచే ఆయన ఎంచుకునేటువంటి ప్రతి సబ్జెక్ట్ కి ఫ్యాన్స్ చాలా యూనిక్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ ఉంటారు. అన్ని డిఫరెంట్ ఎంచుకుంటా అన్నారు కదా, మొన్న ఒకటి పోయింది. అదే సార్ జెన్యూనిటీ అంటే పోయిన తర్వాత మనకైనా తెలియాలి కదా. అమ్మ బాబోయ్, ఫుల్ ఫామ్ లో ఉంది భైరవ్ టీం వాళ్ళ టీజర్ లాగే. అండ్ ఇంకా మా బంగారు కొండ అని చెప్పి పిలుస్తుంటాను. అదే నేను ఎవరిని కలిసినా ఏ అమ్మాయిని కలిసినా అదే చెప్తున్నారు. అన్న నాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి అన్నం చూస్తున్నాను కదా, ఏం చేస్తావు అన్నం చూసి కొంచెం అన్న ఫుడ్ స్టెప్స్ లో ఫాలో అవుతున్నా. మీ ముగ్గురులో హూ ఇస్ ద మోస్ట్ నాటీ వన్? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. యాక్చువల్లీ బాబాయ్ సైలెంట్ కిల్లర్. నేనా? సైలెంట్ కిల్లర్. పెళ్ళి అవబోతుంది కదా అన్నకి, అందుకే ఇప్పుడు అన్నది సీక్రెట్స్ బయటకి చెప్పకూడదు. చెడు పిల్లనంగానే ఎర్రగా అయిపోతాడు యాపిల్ పండులాగా. వాళ్ళు నాటి నన్ను అడగాలి, వాళ్ళని అడిగితే ఎలా చెప్తారు వాళ్ళు? ఇక్కడ చాలా మ్యాటర్ ఉందన్నమాట సార్, ప్లీజ్. పోయి మాతోనే కాంపిటీషన్ మీకు? మేము డబ్బింగ్ చెప్పం. ఇప్పుడు నాటిలో 100కి మార్క్స్ ఇవ్వాలంటే ఆయనకు ఒక 90, ఈయనకు ఒక 80, ఈయనకు ఒక 95. ఆయన 100. అనగనగా ఈ ఉగాదికి ఈవెంట్ లో ఇటు పక్కున్నటువంటి జోడీలందరూ రియల్ జోడీలు సార్. అంటే జీవితంలో నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యాచ్. అటు పక్కున్నటువంటి జోడీలందరూ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ లో రీల్స్ జోడీలు. సో రీల్ జోడీలు గొప్ప, రియల్ జోడీలు గొప్ప అని చెప్పి ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి యుద్ధం చూసి ఏ జోడీలు గొప్ప మీరు డిసైడ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళవలసిందిగా మా మనవి. కానీ దానికంటే ముందు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పి అటు వెళ్ళి కూర్చోండి. అది లాస్ట్ లో చెప్తే కరెక్ట్ గా, చూడక ముందు ఎవరికి ఎలా సపోర్ట్ చేయగలుగుతాను అంటే జస్ట్ బై ద ఇంట్యూషన్ అన్న. నువ్వు రియల్ జోడియా? మీరిద్దరా? మీ ఇద్దరం కదన్నా, వాళ్ళిద్దరు. అంత బానే ఉంది, మా పరిస్థితి ఏంటి? ఈవిడ బాధ ఒకటే అన్న, వచ్చినప్పటి నుంచి వాళ్ళు రీల్స్ చేస్తారు, రియల్ గాను పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. మా పరిస్థితి 2 in 1, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళకి పెళ్లి అయిపోయింది మొత్తం అందరూ అనుకుంటారు. అవ్వలేదు మీకు? అవలేదు. అది కూడా రీల్ చేసి పెడితే అందరు తెలుస్తుంది కదా. బేసికలీ మనోజ్ అన్న ఇంకా నారా రోహిత్ అన్న ఏమో మన రియల్ జోడీస్ కి సపోర్ట్ చేస్తారు. విజయ్ గారు ప్రొడ్యూసర్ గారు అండ్ మా బంగారు కొండ రియల్ జోడీస్ కి సపోర్ట్ చేస్తారు. మీరు అటు వెళ్ళిపోండి అన్న, మీరు ఇద్దరు ఇటు వచ్చేసేయండి.
అండ్ ఇటు పక్క మా మ్యాచ్ స్టార్స్ ఇద్దరు ఇటే పక్క ఉన్నారు కాబట్టి ఇటు పక్క నుంచే మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రియల్ జోడీస్ మీరేమైనా తక్కువ ఏంటి? కమాన్, వేర్స్ ద జోష్? మీ సైడ్ నుంచి వచ్చి మా టీం మెంబర్ కి ఒక సినిమా కానీ మీరు ఏదన్నా పేరు చెప్తే దాన్ని మా వాళ్ళు ఎనాక్ట్ చేస్తారు, మా టీం అందరూ గెస్ట్ చేస్తారు దాన్ని. అలా అయితే ఫస్ట్ నేనే చెప్తా. అన్న మన టీం నుంచి ఎవరిని పంపిద్దాం? యాక్ట్ చేయాలి, మనం అందరం గెస్ట్ చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీమ 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 చీ- తారక్ పాట నీ విసిలేస్తే సోడా సోడా పుట్టే. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో మీరే మొదటికి వెళ్ళాలి, అది మా టీమ్ కి. స్విమ్మింగ్ సాంగ్ మూవీ మహాసముద్రం. అమ్మాయి మత్స్యకన్య, మత్స్యకన్య. సాహసవరుడు సాగర్ కన్య. ఎస్ ఎస్ అన్న మన సైడ్ నుంచి ఎవరిని పంపిద్దాం? సినిమా టైటిల్ ఏంటో మా సినిమా చెప్తాడు. పాట సినిమా కదా. మీ సినిమా 4 words. ఫస్ట్ వర్డ్ బాణం, రాముడు, ధనుష్. ధనుష్ గారను సాయి పల్లవి. ఏమండి మీరు ఈ రోజంతా ఇచ్చినా కనిపెట్టలేరు. చూసుకుందామా? కాదు ఇంకో 5 నిమిషాలు ఆగితే రష్మి చెప్పలేదు మళ్ళీ ఆ పేరు. I know. థర్డ్ వర్డ్ మీసం. అలా మీ సినిమానా? ఎవడో ఒకటి గూగుల్ చేయండి రా. ఆ, కాదు, వాళ్ళ బాబాయ్ బాలకృష్ణ గారు. మీరు ఒకరు శ్రీ విష్ణు గారు ఉంటారు. వీరభోగ వసంతరాయలు. కాదు ఏంటన్నా, కాదు అది కూడా ఎలాగన్నా అసలు కదే. ఇప్పుడు చెప్తాను మచ్చా. మా మనోజ్ అన్నే దిగుతున్నాడు బరిలోకి చెప్పడానికి. నేను చెప్తాను, ఎవరికి చెప్పాలి? అన్న డైరెక్ట్ గా మాకే చెప్పండి అన్న. అన్న మనోజ్ అన్న, నాకు తెలిసి మీరు ఇచ్చింది ఆ సినిమా తీసిన వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు, మీరు గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళకి గుర్తుంది, అందులో నువ్వు ఉన్నావు యాక్చువల్లీ. అదేదో జంతువు పేరు అయి ఉంటుంది. దీనికంటే ఇంట్రెస్టింగ్ ఏది ఉండదు, చరిత్రలో మిగిలిపోయే పేరు ఇది అన్న తమ్ముడు. అన్న ట్రై చేయండి అన్న, మనం కూడా ట్రై చేద్దాం. సినిమానా పాటనా? సినిమా. ఓకే, 2 అక్షరాలేనా? 3 అక్షరాలు. అయితే అక్షరాలు చెప్పండి అన్న. 3 words. 3 words. కష్టమే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఫస్ట్ వర్డ్ రాధిక. ఫస్ట్ వర్డ్. వెంకటేష్ గారు, అది అయిపోయింది. శ్రీనివాస్ కళ్యాణం కాదు. ఇంట్లో ఇల్లాలు వంటల ప్రియురాలు. పెళ్లి చేసుకుందాంరా. పోయి చేసుకో పో. పవిత్ర బంధం. అందులో బంధం. పవిత్ర అంటే ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నన్ను. ఆ సినిమా టైటిల్లో పవిత్ర మొదటి వాడా? ఓ పవిత్ర, ఇంకో 3 4 మొత్తం 5 6 పతివ్రతలు. పవిత్ర బంధానికి 14 సూత్రాలు ఏదో ఉంది. ఇంకే సూత్రాలు కదా అంటే అది మూడో వాడు పవిత్ర. పట్నం వచ్చిన పవిత్రవ్రతలు. అసలు విషయం ఏంటి? మీరు పట్నం వచ్చిన పతివ్రతలు అనుకున్నారు కదా, అన్న పట్నం వచ్చిన పవిత్రలు అనుకున్నాడు. నాకు పవిత్ర బంధంలో పవిత్ర గురించి చెప్పేస్తున్నాడు. ఈసారి నేనే రాబోతున్నా. ఎల్లో కమాన్.
పెద్దది. ఇప్పుడు మేము ఇచ్చింది మనోజ్ అన్న యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనోజ్ అన్న అయితే ఊరికే అలా ఉఫ్ఫను ఊదే పారేస్తాడు. ఇది ఊదే ఊదే అయిపోయింది, చెప్పేసాం. ఫోర్వర్డ్ ఫార్వర్డ్స్. పెళ్ళాం. బ్రో ఒకటే చెప్పారు మీరు ఇంకా. పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకి, పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకి పెళ్లి లేక శుభలేక. ఈ మాత్రం దానికి యాంకర్ శివగాడు ఇది ఫోన్ లో తెచ్చి చూపించాడు. ఇది. సో ఈ డంషారాజ్ రౌండ్ లో అందరూ యాక్చువల్లీ కరెక్ట్ గా గెస్ చేశారు కాబట్టి ఈ రౌండ్ ఇంతటితో ఫినిష్ అయింది, డ్రా అయింది, ఎవరికి పాయింట్స్ రాలేదు. అందరు బాగా ఆడారు కాబట్టి. And now I request Manoj Anna on stage, please. అన్న మీరు చేసినటువంటి సినిమాలు అన్ని కల్ట్ క్లాసిక్స్. అందులో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ రాజుబాయ్. అది ఎంత పెద్ద మ్యూజికల్ హిట్ మనందరికీ తెలుసు. అందులోంచి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇష్టమైనటువంటి పాట ఎవ్వరి నువ్వు అనేటువంటి పాట. ఆ పాటకి నాకు మనోజ్ అన్న విత్ రష్మి చేస్తే చూడాలని ఉంది. మీకు చూడాలని ఉందా? నాకైతే చేయాలని ఉంది. ఓకే చేద్దాం. Music! I think I'm in love with you. Nah. Well, I've been thinking about you. Maybe I'm in love with you. I don't know what I'm doing. 'Cause I really don't know. ఎలా ఉంది మనోజ్ అన్న డాన్స్? మనం అందరం లక్కీ ఏంటంటే భైరవం రిలీజ్ కంటే ముందే మనోజ్ అన్న ఇక్కడ స్టేజ్ మీద డాన్స్ చేయటం. రిలీజ్ వరకు వెయిట్ చేయకుండా ఫ్యాన్స్ కి ఇది పండగ అని చెప్పాలి. నిజంగా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఉగాది స్పెషల్. థ్యాంక్ యూ. ఒకటే చెప్పాలనుకుంటున్నా అన్న, లైఫ్ లో మీరు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశారు మీరు. కానీ మీరు ఎప్పుడు స్క్రీన్ మీద కనబడ్డా, ఎప్పుడు జనాల ముందుకు వచ్చినా మీ మొహం మీద ఆ చిరునవ్వు ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచాలని చూస్తారు కదన్నా. ఆ యాటిట్యూడ్ కి అన్న టేక్ అ బౌ. సీరియస్లీ లవ్ యూ అన్న. You are definitely an inspiration and will always be your huge fan అన్న. మీ లవ్వే తమ్ముడు నన్ను ఇలా నిలబెడుతుంది అంతే. Love you అన్న. Love you so much. Thank you. వింటున్నావా? ఇప్పుడు ప్యాకప్ అయిన తర్వాత మనోజ్ అన్న ఎక్కడున్నాడో కనుక్కొని నేను అటు వెళ్దాం అనుకుంటున్నా. మీకు మెసేజ్ చేస్తాను అయిపోయిన తర్వాత. నేను దుబాయ్కి వెళ్తున్నా. ఒకే ఒక జీవితం But thank you so much Anna once again. Love you. Thank you. Thank you so much. And on that note I request the Bhairovam team on the stage please. ఓకే అన్న, ఇంతకి మనం రియలో అయితే చెప్పరు. ఇంకోసారి అడిగితే అంతే అర్థమైపోయింది అన్న. సో జోడీలు ఎక్కడున్నా, ఏ జోడీ అయినా జోడీలు ఎప్పుడు సూపరే. సో జోడీ ఈస్ గ్రేట్. ఎవరైనా సరే వాళ్ళ జోడీ నంబర్ 1. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న, రోహిత్ అన్న అండ్ మా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అండ్ మా డైరెక్టర్ గారికి. మెమరబుల్ గా చేశారు, ఇంత ఎనర్జెటిక్ గా మార్చేశారు. వి ఆల్ హ్యాడ్ సో మచ్ ఫన్. సో విషింగ్ యూ గైస్ ఓన్లీ a super duper blockbuster. Thank you so much Anna. Thank you for coming. Thank you. I love you all.